ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ తేదీ 6వ నెల 26వ సంవత్సరం 6వ నెల ప్రారంభం నుండే విద్యావత్సరం సందడి మొదలవుతుంది. విద్యా సంవత్సరం, ఎడ్యుకేషనల్ ఇయర్. ఎందుకనగా ప్రతి తల్లిదండ్రి ఈ దినాల్లో అయితే వారి బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కార్పొరేట్ కళాశాలల్లో, పాఠశాలల్లో చదివిస్తూ ఉన్నారు. డబ్బులకి ఎంతైనా కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. అప్పు చేసైనా సరే, లేకపోతే తమ కుటుంబంలో ఉండే ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా సరే, ఈ పోటీతత్వ ప్రపంచంలో ఒక మంచి గోల్ తన బిడ్డలు చేరాలని తల్లిదండ్రులు సందడి, విద్యా సంవత్సరం సందడి. అయితే ప్రియులరా, అలాగే ఈ వేసవి సెలవుల్లో కూడా, వేసవి కాలంలో ఎక్కువగా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఉద్యోగ సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రచురించబడుతుంది. అనేక మంది బిడ్డలు ప్రభు కృపను బట్టి దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ క్రైస్తవ్యపు పందెంలో పరిగెత్తేటప్పుడు నియమం ప్రకారమే పరిగెత్తాలి. ప్రియులరా, ఈ ఆధునిక క్రీడా రంగంలో కొంగరొత్త మార్పులు క్రీడల్లో జరుగుతూ ఉన్నాయి. అంటే కాలం మారే కొద్దీ కొన్ని మార్పులు క్రీడల్లో అవసరమని మారుస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ పందెపు రంగం అయితే అది దైవికమైనది లేక ఆత్మానుసారమైనది. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు అక్షయ బీజము నుండి శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. చూసారా, మనం క్షయ బీజం కాదు, అక్షయ బీజం. కాబట్టి దైవికమైనది, ఆత్మ ఆవేశంతో కూడినది ఈ క్రీడ. 1 పేతురు 1:23లో ఇట్టి దైవ నియమము ఎవ్వరును మార్పు చేయ వీలు లేదు. గలతీ 1వ అధ్యాయం 6-9లో కూడా ఆ దైవ నియమం రాయబడి ఉంది. దీన్ని ఎవ్వరూ మార్పు చేయడానికి లేదు. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఆరాధన నియమాలు మార్చేస్తూ ఉన్నారు. మానవులకు ఇష్టమైన రీతిలో, ఇంకొకటి సులువైన రీతిలో, ఇంకొకటి శరీర కార్యాలు నెరవేర్చుకునే రీతిలో. అంత కష్టతరం భక్తి మేము చేయలేము లేనాయనా. ఆ భక్తి చేయడం చాలా కష్టం, కొంత విసులుబాటు ఉండాలి కదా అని ఈ విధంగా నియమాలు మార్చేస్తూ ఉన్నారు. నో, ఇట్టి దైవ నియమము ఎవ్వరును మార్పు చేయ వీలు లేదు. భక్తిలో దేవుని నియమాలు ఎవరు కూడా మార్పు చేయకూడదు ప్రియులరా. కావున ప్రియులరా, మనమైతే దేవుని గ్రంథాన్ని బట్టి, దేవుని ఆత్మానుసారంగా, దైవ నియమాల ప్రకారం ఆయనలో కొనసాగుదముగాక. లోక పోకడల వెంట మీరు పరిగెత్తకండి. లోకం దాని వెంబడేది పరిగెత్తుకొనియండి. విశ్వాసులమైన మనము ఈ లోకంతో పరిగెత్తకూడదు. మనకు దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, కొంత కట్టడలు పెట్టాడు, కొంత కండిషన్స్ ఉన్నాయి క్రైస్తవ్యానికి. ఆ కండిషన్ లోపలే మనం విశ్వాస జీవితం జీవించాలి. కండిషన్స్ మనం దాటకూడదు, అధిగమించకూడదు.
భక్తిలో కూడా దైవ నియమం ప్రకారం భక్తి చేస్తూ ఆయనలో కొనసాగితే ఆయన కృప మనం పొందడానికి అర్హులమవుతాం ప్రియులరా. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో ఈ కంప్యూటర్ యుగం అందామా, ఇప్పుడు కంప్యూటర్ యుగం కూడా పోయింది. ఇంకా 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 మార్పులు వస్తూ ఉన్నాయి. ఏ యుగం వచ్చేసింది అంటే మానవుడు వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఏదేదో లోకంలో కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నారు. కానివ్వండి, మనం కాదనడం లేదు. కానీ భక్తిలో మాత్రం ఈ కొత్త పద్ధతులు వద్దండి. దేవుడు కొన్ని నియమాలు బైబిల్ గ్రంథంలో మనకు రాసి పెట్టాడు. దేవుని జీవగ్రంథం మనకిచ్చాడు. ఆ జీవగ్రంథాన్ని పట్టుకొని మనము ప్రభువులో కొనసాగుదము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. ప్రియులారా, తిరిగి మరలా రేపు ఏకోజాములో మనం కలుసుకొని ప్రభువుని ఆరాధింతము. స్తోత్రం.